రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు కొరమేను చేపల ఇగురు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఆల్రెడీ నేను ఆంధ్ర చేపల పులుసు అలాగే ఫిష్ రెసిపీస్ చాలా పోస్ట్ చేశాను. అదేవిధంగా ఇప్పుడు కొరమేను చేపల ఇగురును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం. కావలసిన పదార్థాలు: కొరమేను చేప ముక్కలు శుభ్రం చేసినవి 1/2 కేజీ, ఉల్లిపాయలు 4, పచ్చిమిర్చి 4, టొమాటో ప్యూరీ లేదా గుజ్జు 1 కప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద 2 టేబుల్ స్పూన్స్, గసగసాలు 1 టేబుల్ స్పూన్, కొబ్బరి ముక్క 2 అంగుళాల ముక్క పేస్ట్ లాగా చేసి పెట్టుకోండి. అలాగే ధనియాలు 1 టీ స్పూన్, మిరియాలు 10, జీలకర్ర 1/2 టీ స్పూన్, దాల్చిన చెక్క 2 అంగుళాల ముక్క, యాలకులు 2, లవంగాలు 3. వీటిని ఒకసారి ఫ్రై చేసి మెత్తని పొడిలా చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. పసుపు 1/4 టీ స్పూన్, కారం 3 టీ స్పూన్స్, ఉప్పు రుచికి సరిపడినంత, నూనె 5 టేబుల్ స్పూన్స్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర గార్నిష్ చేసుకోవడానికి ఒక చిన్న కట్ట. ముందుగా చేప ముక్కలను మ్యారినేషన్ ఎలా చేయాలో చూద్దాం. శుభ్రం చేసిన చేప ముక్కల్లో కొంచెం పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద 1 టీ స్పూన్ అల్లం ముద్ద, 1 టీ స్పూన్ వెల్లుల్లి ముద్ద వేసి బాగా మిక్స్ చేసి ఒక అరగంట పాటు ఒక ప్లేట్లో పెట్టుకుని అలా ఉంచండి. ఇప్పుడు కొరమేను చేపల ఇగురును ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఒక బాండీ లేదా నాన్ స్టిక్ ప్యాన్లో 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత 2 చెక్క, 1 యాలకు అలాగే 2 లవంగాలు వేసి వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లి పచ్చిమిర్చిని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత కొంచెం వెల్లుల్లి ముద్దను వేసి తర్వాత కారం, ఉప్పు ఈ రెండింటిని కూడా వేసి బాగా మిక్స్ చేయండి. చేప ముక్కల్లో ఎక్కువగా అల్లం వేయనవసరం లేదు, అందువల్లనే వెల్లుల్లి వేసాను. ఇప్పుడు టమాటా ప్యూరీని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా టమాటా ప్యూరీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుంటూ ఉంటే ఆయిల్ పొంగుతూ ఉంటుంది. ఈ టైంలో మనం మ్యారినేషన్ చేసి ఉంచుకున్న చేప ముక్కలను వేసుకోండి. ఫస్ట్ టైం మనం చేప ముక్కలు వేసినప్పుడు గరిటెతో కలుపుకోవచ్చు. తర్వాత మాత్రం గరిటె యూజ్ చేయకుండా బౌల్ను రొటేట్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి వాటర్ను యాడ్ చేసుకోండి. వాటర్ను ఒక 1/2 లీటర్ అయితే సరిపోతుంది. వాటర్ని యాడ్ చేసి ఇలా రౌండ్గా బౌల్ను రొటేట్ చేస్తే చేప ముక్కలన్నీ కదులుతాయి. ఇప్పుడు కొంచెం కరివేపాకును అలాగే కొత్తిమీరను వేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు లేదా 8 నిమిషాల పాటు ఉడికించండి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మరలా బౌల్ను రొటేట్ చేసి కలుపుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ను వేసి ఒకసారి కలుపుకోండి. ఈ పేస్ట్ వల్లనే గ్రేవీ బాగా ఫామ్ అవుతుంది. అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడిని కూడా చల్లుకోండి. ఇలా చల్లుకున్న తర్వాత మరలా ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 2 లేదా 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చేపల పులుసులో చింతపండు వేస్తాం, ఇగురులో మాత్రం చింతపండు వేయనక్కర్లేదు. ఇది మీరు గమనించవలసిన విషయం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లి స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకోండి. చూసారు కదా, చేపల కూర చాలా గ్రేవీగా ఫామ్ అయింది. అందువల్లే దీన్ని ఇగురు అంటాము. ఇగురు అంటే గ్రేవీ లాగా ఉంటుంది. చూసారు కదా, ఎంతో రుచిగా ఉండే కొరమేను చేపల ఇగురును మీరు కూడా ప్రిపేర్ చేయండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ను నాకు పంపించండి. మరిన్ని ఫిష్ రెసిపీస్ కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.